చిన్నపాటి డ్రెస్ వేసుకుని వెళ్తుంటే రొటీన్ అంతే, పెద్ద ఎవడు పట్టించుకోడు, అది వింతగా చూడరు. ప్లస్ అక్కడ 10 మంది అబ్బాయిలతో కలిసి భుజం మీద చేసి అమ్మాయి మాట్లాడతా వాళ్ళతో సిగరెట్ తాగుతా మందు కొడితే పట్టించుకోరు. ఇక్కడ అబ్బాయితో మాట్లాడితేనే ఏంది మీ అమ్మాయి మేనకోళ్ళు ఏంది ఆడితో మాట్లాడుతుంది అనే లెక్క ఉంటది. ఈ వాతావరణం ఒక్క రోజులో మారిపోతుందా? మన సాంస్కృతిక విప్లవం అనేటువంటిది పల్లె ప్రాంతాలు కాకుండా పట్టణ ప్రాంతాల్లో ఉంది. ఇప్పుడు వాళ్ళు అకస్మాత్తుగా వచ్చేసి ఇప్పుడు ఈ మొన్న టెక్ ప్రముఖులు కొంతమంది ఉద్యమాలు చేసామన్నారు కదా, వాళ్ళు వచ్చి అమరావతిలో ఓ సాఫ్ట్వేర్ కంపెనీకి సంబంధించిన బ్రాంచ్ పెడతారు, వచ్చి ఉంటారా ఇక్కడ? ఇది ఎప్పుడైతే అంగీకారం అవుతుందో పల్లె ప్రాంతాలకు వచ్చి వాళ్ళు బ్రతకడానికి అప్పుడు అమరావతి డెవలప్ అవుతుంది. అంతే తప్పించి అప్పటిదాకా అమరావతి అన్నటువంటిది ఒక భ్రమరావతి. అదే జగన్మోహన్ రెడ్డి చెప్పే వైజాగ్ ఆల్రెడీ ఆ కల్చర్ లో 100% అలవాటు విశాఖపట్నం, కాబట్టి అది త్వరగా డెవలప్ అవుతుంది. అక్కడికి కంపెనీ వాడు పంపించినా వస్తారు. ఇంకోటి సెకండ్ గ్రేడ్ క్యాపిటల్ సిటీ లాంటిది అది. అంటే ఇప్పుడు బాంబే తర్వాత బాంబే విశాఖ ఇదే బాంబే హైదరాబాద్ లాంటి నగరాలతో పోల్చుకుంటే ఆ తర్వాత టైర్ 2 టైర్ సిటీ. ఇది ఫస్ట్ టైర్ కి వెళ్ళిపోవడం సులభం. ఇక్కడ పల్లె ప్రాంతం వెళ్ళి మెట్రో సిటీ అవ్వడానికి ఒక పట్టణాల్లో 2 టైర్ సిటీ మెట్రో సిటీగా మారడానికి ఎంత తేడా ఉంది? ఇది 100 రూపాయలు ఉన్నోడికి 125కి సంపాదించడం కష్టం కాదు, రూపాయి ఉన్నోడు 100 రూపాయలకి రావడం చాలా కష్టం. మళ్ళీ ఎవరు అధికారంలోకి వచ్చినా రాగానే అయితే అన్న తెలుస్తారా? మళ్ళీ ఇంకో 5 ఏళ్ల పాటు దీన్ని ఇలాగా పెండింగ్ లోనే పెడతారా? తేల్చక తప్పని పరిస్థితి ఉంది. విభజన చట్టం ప్రకారం జూన్ 1వ తారీఖు లోపు డెసిషన్ తీసుకోవాలి. తీసుకోకపోతే గనక దెబ్బ అయిపోతుంది. అంటే మొన్న ఆయన అన్నట్టు వైవి సుబ్బారెడ్డి గారు అన్నట్టు మళ్ళీ ఏమన్నా ఉమ్మడిగా హైదరాబాద్ కొనసాగించే ఆలోచన ఉంటుందా రేపొద్దున జూన్ తర్వాత? జగన్మోహన్ రెడ్డి మళ్ళీ పవర్ లోకి వస్తే కేంద్రానికి ఆ లెటర్ పంపించైనా ఆ ముక్క చెప్పిస్తాడు. ఒకవేళ చంద్రబాబు నాయుడు వస్తే ఇక్కడ అమరావతిని నోటిఫై చేయించేస్తాడు. అమరావతి రాజధాని అనౌన్స్ చేసేస్తారు. ఇప్పుడు అందరి దృష్టి కూడా మేనిఫెస్టో మీదే ఉంది. అది కూడా